ఆలోచిస్తున్నా, అసలు వాడు ఎందుకు ఇలా తయారయ్యాడా అని. మళ్ళీ వాడిని నిన్ను కూడా మీరు వాడిని అనవసరంగా మెల్లిగా చెప్పచ్చు కదా. మీరంటేనే వాడు ఉనికిపోతున్నాడు. ఏంటి నువ్వు మాట్లాడుతుంది? అంతా నువ్వే చేశావు. వాడు నా మాట వినాలంటే డాడీ చెప్పాడని, వాడు వినకపోతే డాడీని పిలవనా అని నన్ను బూతుల్లో ప్రాజెక్ట్ చేసింది నువ్వు. నేనా? మీరు పిల్లలతో స్వీట్గా ఉంటే నేనెందుకు అలా అంటాను? పూజ పూజ లిసన్, ఇప్పుడు మనం ఇలా ఆర్గ్యూ చేసుకుంటూ పోతే ప్రయోజనం ఏంటి? అయినా నువ్వు నేను మన ఇద్దరం వాడిని ప్యాంపర్ చేస్తే అసలు వాడి పేరెంట్స్ అంటే భయం ఉంటుందో చెప్పు. భయమా? అసలు పిల్లలకి పేరెంట్స్ అంటే ఎందుకు భయం ఉండాలండి? అది వదిలేయండి. వాడు ఈరోజు పారిపోయింది మాత్రం మీకు భయపడే కాదంటారా? వాడంటే నాకు ఇష్టం లేదని బ్లేమ్ చేస్తావేంటి నువ్వు? లైవ్ అది పంపిస్తుంది, నాకు కాదండి, లైవ్ వీడియో వాడికి పంపిస్తుంది, అర్థం కావాలి. లింక్ పంపించింది, లైవ్ లో చూస్తున్నాను. మీరు కొంచెమైనా వాడితో టైం స్పెండ్ చేస్తున్నారా? వాడితో టైం స్పెండ్ చేయడం, ఎప్పుడైనా మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తే వాడు ఏం మాట్లాడుతున్నా నాకు ఒక్క ముక్క అర్థం కాదు. పోనీ ఓపికగా విందాం అనుకున్నా అందులో మీనింగ్ ఉండదు. మరి ఎలా భరించమంటావు వాడిని? అదే అండి టైం స్పెండ్ చేయడం అంటే. మీరు చెప్తే వాడు వినడం కాదండి. వాడేమో మీతోటి బాండింగ్ కోరుకుంటున్నాడు, మీరేమో దాంట్లో కూడా మీనింగ్ వెతుకుతుంది. జీవితంలో మీరు కట్టుకున్న తల్లి బిడ్డ భార్య భర్త అనే ముడుపులు మర్చిపోవడం వల్లే మంచి కష్టాలు వస్తున్నాయి. మీరు జీవితాంతం భార్యాభర్తలుగా కలిసి ఉంటామనే నమ్మకం ఉంటేనే పిల్లల్ని కనండి, లేకపోతే కనద్దు. ఎందుకంటే భార్య లేకుండా భర్త ఉండొచ్చు, భర్త లేకుండా భార్య ఉండొచ్చు, కానీ తల్లి తండ్రి లేకుండా పిల్లలు ఉండలేరు.